గాయస్ బండి దగ్గరికి వచ్చేసాం రిటర్న్ మళ్ళీ. బైక్స్ తీసుకొని పోవచ్చు అంట, ఆల్రెడీ వస్తున్నారు 2-3 మెంబర్స్ బైక్స్ పైన. సో బైక్స్ పోతున్నాయి. ఇక్కడ నుంచి ఒక 700 మీటర్స్ వస్తుందంట. మా వాళ్ళు బైక్స్ పైన పోదాం అంటున్నారు. సో బైక్స్ పైన పోదాం. చెన్నై అడ్వెంచర్ ఆఫ్ రోడ్. ఓ ఎక్కిద్ది 350cc కదా, స్కూటీలో పోతున్నాయి చక్కగా. ఆల్రెడీ సగం దూరం వచ్చేసాం. బట్ మా వాళ్ళు ఈ రోడ్ లెంత్ చూసి ఇంకా 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకున్నారు. సో అందుకే మళ్ళీ బ్యాక్ పోయాం. ఆల్రెడీ కార్స్ కూడా వచ్చేస్తున్నాయి చూడండి ఈ రోడ్లో. ఓ దిస్ ఈస్ కాల్డ్ వ్యూ. బా సూపర్ అసలు. ఇన్సి పీక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అండి, నిజంగా చెప్తున్నా. ఇది మాత్రం అసలు ఎక్సలెంట్. మొత్తం ఫాగ్, బ్యాక్ సైడ్ మొత్తం ఫాగ్. టైం వచ్చేసి 4 అవుతుంది ఇప్పుడు, 4-4:30 అవుతుంది టైం వచ్చేసి. అసలు ఎక్సలెంట్ అసలు ఫాగ్ అంతా. అసలు ఫస్ట్ టైం నా లైఫ్లో ఇటువంటి లొకేషన్కి రావటం. అసలు ద బెస్ట్ లొకేషన్ ఎవర్ ఐ హ్యావ్ సీన్. నిజంగా ఇప్పటివరకు ఇదంతా కొండలు కనిపించేయండి. ఆ లోపలికి ఇది మొత్తం కొండలే ఉండేవి. చూడండి ఎంత కొండలే, మొత్తం కమ్మేసింది, ఇంకా ఏం కనిపించట్లే. సో లేకుంటే అక్కడ మా బైక్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు బైక్స్ కూడా కనిపించాయి, ఇప్పుడు ఏం కనిపించట్లే. బైక్ మేఘాలు. బెలగాం వచ్చి ఫస్ట్ మంచి పని చేశాను అనిపిస్తుంది అసలు. ఇంకా నేనైతే ఫుల్ మస్తు ఎంజాయ్ చేశాను. లొకేషన్ అయితే ఎక్సలెంట్ లొకేషన్ అసలు. ఇది నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం ఆల్మోస్ట్ 200 మీటర్స్ తర్వాత ఏం కనిపించట్లే. ఇది మంచి కాదు, మొత్తం ఫాగ్. మంచి అయితే ఏం లేదు, చలి కూడా లేదు అసలు. అలాగే అలాగే జాగ్రత్త అంట పాపం. టెంపరేచర్ కూడా ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు వచ్చేసి 26 ఉంటుంది. బట్ అసలు ఫాగ్ మాత్రం అసలు పీక్స్. ఇప్పటి వరకు ఇదంతా కనిపించేది, ఆల్రెడీ చెప్పాను కదా. జస్ట్ ఇప్పుడే మొత్తం పోయింది. మెరుపులు మెరుస్తున్నాయి. బస్ట్ ఈ టైంలో ఇక్కడ ఉండేది మంచిది కాదు అసలు, సేఫెస్ట్ ప్లేస్ ఏం కాదు. సో ఇక్కడ నుంచి అంత వేగంగా వీలైతే అంత వేగంగా పోదాం. చూడండి ఇక్కడ మినీ రివర్. అసలు మీకు చూపిస్తా, ఈ ఎడ్జ్కి వెళ్ళి చూపిస్తా చూడండి. ఈ ఎడ్జ్కి పోయి చూపిస్తా. ఇంకా ఇది లాస్ట్ ఎడ్జ్. చూసారు కదా ఎడ్జ్, ఇంక ఇది ఫైనల్ ఎడ్జ్. ఇక్కడ నుంచి పోతే ఇంకా సచ్చేదే. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి ఆల్రెడీ తమిళనాడులో చూసారు కదా, చిక్లే ప్లేస్ నేమ్ వచ్చేసి చిక్లే. బెలగాం ఎవరైనా వచ్చినా ఈ ప్లేస్ కంపల్సరీగా విజిట్ చేయాల్సింది. ఇది నాకు నోట్ల నుంచి మాట అయితే రావట్లే. మీరు ఎప్పుడైనా హారర్ మూవీస్ చూస్తే మీకు ఒక్క నిమిషం, మీకు ఎప్పుడైనా హారర్ మూవీస్ కానీ చూస్తే మీకు ఒక చెట్లు కనిపిస్తాయి. ఐ మీన్ ఇది చూసారు కదా కంజూరింగ్ మూవీలో చెట్టు సేమ్ ఎట్లనే కనిపిస్తుంది. కావాలంటే చూడండి, సేమ్ కంజూరింగ్ మూవీలో కంజూరింగ్ 1లో సేమ్ ఎట్లనే ఉంటుంది ఉయ్యాల కట్టేసి. అసలు పీక్స్ ఇది. ఇంకా చూడండి ఇదంతా మొత్తం ఫాగ్ అయితే ఇప్పుడు పోతుంది. మీకు లోయ మొత్తం ఇప్పుడు కనిపిస్తుంది. ఇందాక చూపించాను కదా, అక్కడికి పోయి మీకు చూపిస్తా చూడండి. ఇది ఎడ్జ్. మొత్తం మీకు వ్యూ అంతా ఎట్లా కనిపిస్తుందో. ఇప్పటివరకు మొత్తం ఫాగ్తో ఉంది. జస్ట్ 15 మినిట్స్లో మొత్తం క్లోజ్ అయిపోయింది ఫాగ్ అంతా. మొత్తం పోయింది ఫాగ్ అంతా. వ్యూ ఫ్రమ్ చిక్లే. అటు పోయి చూద్దాం అక్కడ ఏముందో. సేమ్ వ్యూ పాయింట్ అక్కడ ముందుకు కూడా ఉంది. ఇంకా పీక్స్ ఇది చూడండి.
ప్యూర్ వాటర్ ఏమి సేమ్ బెల్గాం లాగే ఉన్నాయి వాటర్. బెల్గాంలో ఉన్నాయి అందంగా అందంగా ఉన్నాయి బాగున్నాయా? బిస్లరీ వాటర్ క్లియర్ వాటర్ కుछ प्रॉब्लम नहीं ఆక్వాగార్డ్ ప్యూర్ వాటర్. వాటర్ చాలా క్లియర్ ఉంది. చేపలు ఉన్నాయా? मतलब अभी अभी क्या మచ్చి మచ్చి नहीं पाल है पाल పాల్ ए लौड़ा पानी कम नहीं ले पानी पानी మీరు ఇందులో మందులో కానీ వాటర్ తీసుకొని యూజ్ చేసుకుంటారు మా వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి మంద అలవాటు ఉండదు. సో గాయ్స్ చూడండి ఇక్కడ టైం ల్యాప్స్. टाइम लैप्स. ये शेट्टी वेलकम. कुछ बोलेगा तो बोलो. नहीं क्यों? बोलने में थोड़ा शर्म आता है कैमरा के सामने. कैमरा के सामने शर्म आते हैं. हाँ అదా ఫోన్ మాడతావు నువ్వు ఫోన్ అట్టవుతారు ఇదిగోండి ఫుడ్ తీసుకొని వచ్చారు వీళ్ళు పాపం లేట్ అయిపోయింది. గాయ్స్ అగైన్ మళ్ళీ మంచు మొత్తం కిందకి పోతుంది. అసలు నిజంగా చెప్తున్నా ఒక 5 మినిట్స్కి ఒకలాగా 5 మినిట్స్కి ఒకలా ఉంటుంది ఇక్కడైతే మొత్తం వ్యూ మొత్తం ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది. సో అగైన్ మళ్ళీ చూడండి మొత్తం క్లియర్ అవుతుంది ఇటువైపు కొండంతా మళ్ళీ కింద దిగిపోతుంది. ఈ వీడియో ఒకసారి చూడండి ఇప్పుడు. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away, but I've known you. చూసారు కదా అసలు యాక్సిడెంట్. అసలు 15 మినిట్స్లో మొత్తం ఇదంతా మొత్తం మేఘాలతో మొత్తం నిండిపోయింది. ఇంకా 15 మినిట్స్లో మొత్తం క్లియర్ అయిపోయింది పీక్స్. మా వాళ్ళు ఇదిగోండి షెట్టి వీళ్ళందరూ షెట్టి అండ్ కార్తిక్ ఫుడ్ తీసుకొచ్చారు ఇంకా మేము తినడానికి. టైం ఆల్మోస్ట్ 5:15 అయిపోయింది. ఇంకా ఫుడ్ తినేసి కొంచెంసేపు చూసుకొని పోదాం. వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. వాటర్ ఫాల్స్ చాలా కిందకు ఉన్నాయి, అది వేరేవే చూద్దాం. ఇప్పుడైతే మొత్తం మస్తు ఎంజాయ్ చేసాం కదా ఇక్కడ. సో వీలైతే ఫాల్స్కి పోదాం, లేదంటే లేదు తినేసి పోదాం. ఆల్మోస్ట్ 5:15 అయిపోయింది. సో లెట్స్ గో. అమిత్ ఏం చేస్తున్నావు? తాగునీరు మంచినీరు ఏ నీళ్ళు ఇప్పుడు మేము తాగుతాం. బిర్యానీ చికెన్ బిర్యానీ. మన షెట్టి అన్న మన కోసం బిర్యానీ తీసుకొని వచ్చాడండి. మన కార్తీక్ అన్న షెట్టి అన్న ఇద్దరు కలిసి జొమాటో నుంచి ఆర్డర్ చేస్తే ఇప్పుడు వచ్చారండి. జొమాటో గైస్ मी म्हणल्यावर चिडलाय बत्ती मारू से दवा दाखवतो. एक ग्लास है तो ग्लास में डाल दीजिए. वोच रे बाबा ग्लास है ला आइटले ग्लास है तो लगेस में 2 ग्लास है एक बार निकाल. నాకైతే చాలా ఆకలి వేస్తుంది. ఇంకా కానిచ్చాడు తినేస్తాడు అమిత్ గడు. చాలా టైం అయిందండి. 6 o'clock అయిపోయింది. తినాలా? 6 అయిపోలే కానీ మేము తినాలండి. తినాలి. స్నాక్స్ తింటున్నాడు ఇప్పుడు. కుర్రాళ్ళు అందరూ బిజీగా ఉన్నారు. మొత్తం ప్రతి ఒక్కరికి ఆకలి అయితే వేస్తుంది ఫుల్గా. ఆ ప్రసన్న నన్ను చూడండి నేచర్ ఎంజాయ్ చేసుకుంటున్నాడు. బిర్యానీ బెల్గాం బిర్యానీ ఇంక తినేసి ఇంకా మిగిలిన చూద్దాం. కిందకి వాటర్ ఫాల్స్కి వెళ్దాం. ఓకే బాయ్. హ్యాండ్ వాష్ విత్ ఫ్రెష్ వాటర్. ఇంకా ఇప్పుడే లంచ్ అయితే అయింది. లంచ్ 6కి అయింది, 5 అయింది, 5:30కి లంచ్ అయింది. ఇంకా సీదా వాటర్ ఫాల్స్కి పోదాం. వాటర్ ఫాల్స్కి పోయి ఇంకా అక్కడ కలుద్దాం. సో లెట్స్ గో. बेलगाम में कौन स्मोकर्स है यहाँ ला कर कुछ छोड़ना है इधर. दुकान डरा చలో వాటర్ ఫాల్స్. భలే ఉంది లొకేషన్ అయితే మాత్రం కదా. సూపర్ అన్న. ప్రసన్న అన్న ఎక్కడ తీసుకుపోతున్నావు? ఫాల్స్ దగ్గరికి. వాటర్ ఫాల్స్ షూ పెట్టుకున్న వాళ్ళు వెళ్ళండి, వెళ్ళిపోయే వాళ్ళు వద్దు. అటువైపు నుంచి బాగుంది కదా. అటువైపు పెద్దవి ఉన్నాయి కదా, అటువైపు వెళ్ళటం అవ్వదా? మీకు కొంచెం ముందుకెళ్ళి వస్తా. గాయస్ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయా? రైనీ సీజన్ అయితే ఇంకా మస్తు ఉంటుంది. ఇంకా చాలా గట్టిగా వస్తాయి వాటర్ ఫాల్స్. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఆ స్ట్రైట్గా అయితే చాలా పెద్ద ఫాల్స్ ఉన్నాయి. అక్కడికైతే పోవడం కష్టం. అటువైపు నుంచి వే ఉంది, బట్ అక్కడికి వెళ్ళటం కష్టం. బట్ ఇది వ్యూ పాయింట్, ఇది మెయిన్. సో గాయస్ ఇదిగోండి వాటర్ ఫాల్స్ వరకు వచ్చేసాము ఇంకా మనం.
మస్త్ అయితే ఉంది. వ్యూ పాయింట్స్ మాత్రం హైలైట్. ఇది మెయిన్ షిక్లే వాటర్ ఫాల్స్ ఎందుకంటే షిక్లే వ్యూ పాయింట్ అని చెప్పుకోవడం చాలా బెటర్. మొత్తం వ్యూ అయితే మాత్రం హైలైట్ అండి. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తాం, మస్తు ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఇంకా రేపైతే గోవా చెక్కేయటమే. గోవా చెక్కేసాక ఇంకా గోవాలో అయితే మీకు మస్తు ఎంటర్టైన్ అయితే నేను చేస్తా గైస్. ఇది షిక్లే ఫాల్స్. సో కొంచెం ముందుకు పోయి చూద్దాం. సో ఇంకా ఇది లాస్ట్ ఎడ్జ్. ఇంకా ఎడ్జ్ వరకు పోయి మీకు చూపిస్తా మీకోసం. ఎందుకంటే కిందికి పోవటం నా వల్ల కాదు. ఇక్కడైతే నాకు చాలా ఆల్రెడీ మొత్తం కారిపోతుంది. చూడండి, చూస్తున్నారు కదా. చూసారా మొత్తం షిక్లే ఫాల్స్ సక్సెస్ఫుల్గా. ఇదైతే మొత్తం చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో చలో మన వాళ్ళ దగ్గరికి పోదాం. సో గైస్, బెల్గాంలో చేయాల్సినంత ఎంజాయ్ చేసేసా. ఇంకా చూపించాల్సిన చాలా ఉన్నాయి. ఇంకా ప్రజెంట్ ఇప్పటికి కూడా ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోర్ట్ అయితే ఓపెన్లో లేదు, అండర్ మెయింటెనెన్స్లో ఉందంట. అది చిన్న చిన్నవి పనులు జరుగుతున్నాయి. సో అక్కడికి ఎలా అయితే లేదు ప్రజెంట్. సో గోవా నుంచి కావాలంటే మళ్ళీ వద్దాం ఇంకోసారి. ఇంకా టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:36 అయిపోతుంది. సో ఇంకా ఇంటికైతే బయలుదేరుదాం. సో బాయ్, సీ యూ ఆన్ బైక్. బాయ్ 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 బాయ్. హైలైట్ షిక్లే చిక్లే బాయ్ బాయ్ షిక్లే. వచ్చింది ఆఫ్ రోడ్. బా చలో చలో చలో. ఇది మొత్తం మంచుకు బురదలా అయిపోయింది కదా. ఇది కదా వ్యూ కావాల్సింది. ఓ మొత్తం వైద్యులు మొత్తం ఫాగ్. స్కిడ్ అయింది. ఇలా దిగిపోయింది మొత్తం బ్యాక్ టైర్. కాలు అటు పెట్టాలి ఇటు పెట్టాలి అర్థం కాల. మీరు కొత్త క్యూరియస్ ఎవరో పడిపోతుంది. పడదు బండి పడదు. అటు బుర్ర దిగి స్కిడ్ అయింది అంతే బండి. ఇంకా నేను ఆల్మోస్ట్ పడిపోయింది అనుకున్నాను. కాలు ఉన్నాయి అదే. వైద్యులు మొత్తం ఏం కనిపించట్లేదు, మొత్తం మంచు. అడుగుతున్నా బాయ్ బాయ్. అస్సలు వైజాగ్ పెంచితే ఫాగ్ ఏం కనిపించట్లేదు. నా వాయిస్ మీకు వినిపిస్తుందో కూడా నాకు తెలియదు. అసలు మొత్తం ఫాగ్. అక్కడ అడవి దున్నను అసలు అట్లా రోడ్డు పైన చూడటం. ఇంకా నెక్స్ట్ ఏ యానిమల్ కనిపించినా నాకేదో అడవి ఫారెస్ట్ యానిమల్ లాగా అనిపిస్తుంది అసలు. బాపురే, నా లైఫ్లో ఫస్ట్ టైం అట్లా రోడ్డు పైన ఒక అడవి యానిమల్ అంటే జూలో కాకుండా బయటగా అట్లా చూడటం ఫారెస్ట్ యానిమల్ని. నాకు ఒక్కసారి గుండె ఆగినంత పని అయింది నిజంగా. అది అక్కడ అడవి దున్న అయితే కొన్ని సరిపోయింది. ఇంకా అది కూడా చాలా డేంజరస్ అసలు యానిమల్. మా అమిత్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయ్యేవాడు.
జస్ట్ అయితే తప్పించుకున్నాడు జస్ట్ 2 సెకండ్స్లో. ఈ చూడండి, ఈ చూస్తూనే నాకు భయం పుడుతుంది ఇప్పుడు నిజంగా. అసలు మామూలుగా లేదు అడ్వెంచర్ మాత్రం. నిజంగా ఇది జస్ట్ వాటర్ ఫాల్ ట్రిప్ అనుకున్నా, బట్ ఎంత అడ్వెంచర్గా అవుద్ది అనుకోలేదు నేను. అసలు ఫాగ్ ఏంది, యానిమల్ ఏంది, ఈ ట్రిప్ మాత్రం నిజంగా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. ఇప్పటి వరకు వెళ్ళిన ట్రిప్లో ద బెస్ట్ ట్రిప్ అనుకోవచ్చేది. అవసరం అసలు. లా 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 లా. मस्त लगा भाई, 5 मिनट जल्दी आता था नहीं, इसका होता था काम भाग लेके उड़ी मार ले जा रहा हो. ఇంకా వైజర్ వేసి బండి తోలడం అయితే ఇంకా కష్టం పక్కా. ఫుల్ ఫాగ్ పడుతుంది, అవుటర్ సైడ్ నుంచి ఫాగ్ వస్తుంది. ఇన్నర్ సైడ్ అయితే ఇది ఫాగ్ రెసిస్టెన్సే, బట్ బయట సైడ్ నుంచి ఫాగ్ అయితే పడుతుంది. అట్లా ఫాస్ట్గా వెళ్తే అంత ఉండకపోతుంది ఫాగ్, బట్ స్లోగా పోతున్నాను కదా, సో అందువలన మొత్తం ఫాగ్తో నిండింది. ఎవరన్నా ఇది, ఎవరది? జంగోటి. ఊరి పేరు గుర్తు రావట్లేదు సరిగా. మళ్ళీ ఎక్కడ ఆపారు? టీ చలా వస్తుంది ఇక్కడ, లాస్ట్లో ఉంది, లాస్ట్ 2 కిలోమీటర్స్. చలి తగ్గిందా? పోదాం, వెళ్దాం. ఈ చల్లటి దీనిలో వేడివేడి టీ తాగారు. నాకు టీ అలవాటు లేదు, బట్ అలవాటు చేసుకోవాలి ముందు. తాగుతా, ఎప్పుడో తాగుతా, ఇయర్లీ 1 or 2 అంతే. టీ అలవాటు అయితే లేదు నాకు. వీళ్ళందరూ కూడా కొంచెం టీ తాగి సమోసాలు తిన్నారు, ఇంకా బయలుదేరాను. ఇంకెట్లానే ఉంటుంది, ఆల్మోస్ట్ ఘాట్లానే ఉంటుంది. సో ఏమైనా ఇంట్రెస్ట్ కనిపిస్తే మీకు చూపిస్తాను, లేదన్స్ అంటే లేదు. వీళ్ళు తాగేసి చూడు, ఎవరు బాధల్లో ఉన్నారు. సో వాయిస్ కిరణ్బడి వచ్చేసాం, అంటే అఫీషియల్లీ సిటీలోకి ఎంటర్ అయిపోయినట్లు, బెల్గాం సిటీలోకి. సో ఇక్కడ నుంచి ఇంకో 5-10 minutesలో మనం రూమ్కి చేరుకుంటాం. సో గాయస్ డైరెక్ట్గా ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. సీ యూ అంటిల్. ఫైనలీ వి ఆర్ అట్ లాడ్జ్, హోటల్ లలిత్. ఏంటిది? పెన్సిల్ తల తిరిగిపోయి హోటల్ కన్నా పిలిచిన హోటల్ ఏదని చదువుతున్నాడు. లెట్స్ గో.